వెల్కమ్ టు ఎస్ఆర్ ఫుడ్ కిచెన్. గోంగూర రైస్ ఎలా తయారు చేయాలో మన ఫుడ్ కిచెన్లో అయితే చూసేస్తాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలు పెట్టుకొని శుభ్రపరిచిన గోంగూర వేసుకొని సగం గ్లాస్ నీళ్లు పోసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చల్లార్చిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక తిప్పేసుకోవాలి. తర్వాత కడాయిలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేయించుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మిక్సీకి వేసుకున్న గోంగూర వేసేసుకోవాలి. అర స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి. ముందుగా చేసిన 1 కప్పు అన్నంని ఇందులో వేసేసుకోవాలి. గోంగూర అంతా అన్నంకి కలిసే విధంగా అంతా కలుపుకోవాలి. 1 స్పూన్ కారం పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర మసాలా అన్నం అంతా బాగా కలిపేసుకున్నాము. చివరగా కొత్తిమీర చల్లేస్తాము. అంతేనండి, గోంగూర రైస్ తయారైపోయింది. 10 నిమిషాలు వేడివేడిగా కలుపుకొని తినేయొచ్చండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.